ముందుగా ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు వాటికి సంబంధించిన విశ్లేషణ చూద్దాం. అన్ని పత్రికలు కూడా తెలంగాణ బడ్జెట్ ఆర్థిక మంత్రి మల్లుభట్టి విక్రమార్క సమర్పించిన బడ్జెట్పై కథనాలు ఇచ్చాయి. ఇక సాక్షిలో రాహుల్ రాక్షస రాజ్యం, మోడీ రామరాజ్యం కావాలా, రాహుల్ రాక్షస రాజ్యం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అలాగే సై అంటే సై, టీడీపీ జనసేన నేతల మధ్య పొత్తు కుంపట్లు అంటూ ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల నేతల మధ్య జరుగుతున్న గొడవలపై కథనాన్నిచ్చారు. మట్టిలో మాణిక్యాలకు మెరుగు, గ్రామీణ క్రీడాకారులను గుర్తించడంలో జగన్ సర్కార్ కొత్త బరవడి, ఆడుదాం ఆంధ్రపై స్టోరీ ఇచ్చారు. పునరుత్పాదక విద్యుత్తులో ఏపీ 2వ స్థానంలో నిలిచింది. నారాయణలో వడ్డీ దుకాణం, టీడీపీ ఎన్నికల ఫండ్ కోసం నగదు వసూలు చేస్తున్నారంటూ మరొక స్పెషల్ స్టోరీని ఇచ్చారు. ఇక ఈనాడు పత్రిక చూస్తే ప్రజాపాలన సాగిస్తామని చెబుతున్న కొత్త ప్రభుత్వం అందుకు సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సంక్షేమం గ్యారంటీ అంటూ హెడ్డింగ్ పెట్టి ఇచ్చారు. అలాగే ఏపీకి వెళ్ళేసరికి అన్ని వ్యతిరేక వార్తలతో నింపారు. పాత్రదారులకు శిక్ష, కుట్రదారులకు రక్ష అంటూ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో జరిగిన ఓటర్ల నమోదులో జరిగిన అక్రమాలపై స్టోరీ ఇస్తూ వైసీపీ నేతలకు అంటగట్టే ప్రయత్నం చేశారు. ఉన్నత విద్య ఊపిరి తీశారంటూ మరొక కథనాన్ని ఇచ్చారు. ఇక వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే గ్యారంటీలే, ఈనాడు ఆంధ్రజ్యోతి సంక్షేమం గ్యారంటీ అని రాస్తే నమస్తే తెలంగాణ మాత్రం గ్యారంటీ లేని బడ్జెట్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో రైతుల నోట్లో మట్టి, రుణమాఫీ, రైతు బంధుకు కాంగ్రెస్ మొండి చేయి చూపించిందంటూ హరీష్ రావు తదితరులు చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ఇచ్చారు. ఇక వార్త దినపత్రిక చూస్తే కొత్త సచివాలయం, అమరజ్యోతి, అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో అవినీతి విచారణ జరుపుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఆంధ్రప్రభ చూస్తే చేసిందే చెబుతాం, మాది వాస్తవిక బడ్జెట్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇచ్చారు. కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తామని కూడా ఆయన చెప్పిన విషయాన్ని ప్రముఖంగా ఇచ్చారు. ఇది మేడిపండు బడ్జెట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వెలుగు, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మాటల గారడీ బడ్జెట్, గత ప్రభుత్వాన్ని తిట్టుడు, ఇచ్చిన హామీలపై చెప్పిందేమిటి అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వార్తను కూడా ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు కట్, పంట సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయమని తేల్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. డక్కన్ క్రానికల్ చూస్తే 17వ లోక్సభ 5 ఏళ్ల కాలంలో దేశంలో సంస్కరణలు, పనితీరు మార్పు దిశగా పాలన సాగిందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. హిందూ, పాకిస్తాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి PMLN పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ నేతృత్వంలో ఏకం కావాలని ఆ దేశ ఆర్మీ చీఫ్ పిలిపించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా, అయోధ్య రామాలయాన్ని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి సంపూర్ణ ప్రతీకగా పార్లమెంట్ అభివర్ణించింది. ఇండియన్ ఎక్స్ప్రెస్, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందే దేశంలో ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు.